హాయ్ శేఖర్ గారు. హాయ్. సో బిగ్ బాస్ అనేది ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందని అయితే మనకి తెలుసు. ఆఫ్ కోర్స్ విన్నర్స్ ఎవరు అనేది ఒక కొంచెం కొద్దిగా గొప్ప క్లారిటీ ఉంది. అయితే జనరల్గా బిగ్ బాస్లో ఏంటంటే వాళ్ళకి ఏ కంటెస్టెంట్ని బాగా చూపించాలనుకుంటే బాగా చూపిస్తారు, లేదంటే నెగిటివ్ చూపించాలని నెగిటివ్ చూపిస్తారు. ఇదంతా పక్కన పెడితే జనరల్గా విన్నర్ ఎవరు అవుతారు అనే వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఇవ్వడం కానీ వాళ్ళ ఫుటేజ్ వాళ్ళని పాజిటివ్ చూపించడం కానీ ఎక్కువ చేస్తుంటారు. అయితే రీసెంట్గా జరిగిన టాస్క్ ఏదైతే ఉందో అందులో గౌతమ్ సంచాలక్గా ఉన్నాడు కదా, రోప్ అండ్ డైస్ టాస్క్. సో ఆ టాస్క్లో జనరల్గా ఏంటంటే అక్కడ మనకి ఎపిసోడ్లో చూస్తే మాత్రం నువ్వు ఈ గౌతమ్ ఏదో ఫేవరెటిజం చూపిస్తున్నాడు అని వాళ్ళ పక్క కంటెస్టెంట్ అనడము, అంటే కొంచెం మనకి చూసే వాళ్ళకి కూడా ఇతను ఏదో చూపించాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అయింది. కానీ ఇక్కడ లైవ్ ఎపిసోడ్ మనం చూసినప్పుడు టోటల్ డిఫరెన్స్ ఉంది. అంటే అతను చాలా పద్ధతిగా న్యాయంగా ఆడదాం ఒక ప్లాన్ వేసి అవన్నీ వేసి చేసినప్పటికీ లైవ్ లో చూపించారు. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆ ఫుటేజ్ అంతా తీసేసి ఓన్లీ నెగిటివ్ గా మాత్రమే చూపించారు అని అయితే అనిపిస్తుంది. అంటే మరి గౌతమ్ గురించి కావాలని అంటే విన్నర్ రేస్ లో ఉన్నాడని నెగిటివ్ గా చూపిస్తున్నారా? మరి ఎందుకు అలా జరుగుతుంది అంటారు? అదే మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టుగా బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పెట్టి ఆడటము, మన వాళ్ళ గేమ్ మీద ఫుల్గా ఫోకస్డ్గా ఆడటము, ఫిజికల్ టాస్క్ల్లో కానీ లేదంటే మెంటల్ గేమ్స్ ఏదన్నా వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఎంత సాయశక్తిలా ప్రయత్నించి ఇంకా వీడే విన్నర్ అని చెప్పేసి జనంలో అనిపించటమే కాకుండా జనానికి అనిపించేటట్టుగా కూడా చేయడం కూడా ఉంటుంది బిగ్ బాస్ లో. చాలా మంది హౌస్కి వెళ్ళొచ్చిన వాళ్ళలో అంతేందుకు ఈ సీజన్లోనే సోనియాకి సంబంధించి మనం అక్కడ కనిపించింది ఒకటైతే అక్కడ జరిగింది ఇంకొకటి అని చెప్పేసి అలా ఈమెని కాదు, మొదటి నుంచి కూడా మనం ఫస్ట్ సీజన్ నుంచి కనుక చూసుకుంటుంటే అక్కడ జరిగేది ఒకటి వీళ్ళు చూపించేది ఒకటి అని చెప్పేసి క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉండుంటుంది. ఎందుకంటే ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలాగే ప్రజెంట్ చేయటం వేరు, దాన్ని మార్చడమే కాకుండా దాన్ని ఎడిట్ చేసి దానికి అనుకూలంగా వాళ్ళు వాడుకోవటం అనేది మొదట్లో నుంచి కూడా బిగ్ బాస్ ఉన్నది. అంటే వాళ్ళకి సంబంధించి అంటే నామినేషన్స్ అప్పటి నుంచి కానీ లేదంటే ఎలిమినేషన్ అప్పుడు కానీ మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఉంచాలి అని అనుకున్నారనుకో కంటెస్టెంట్ని ఎవరినైనా నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఫుటేజ్ ఇవ్వటం, పంపించాలి పాజిటివ్ ఫుటేజ్. అది కూడా అంటే అక్కడ పాజిటివ్ నెగిటివ్ అని అంటే అక్కడ పెద్ద పెద్ద తప్పులు చేసేసి ఏమీ ఉండవు. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు, జస్ట్ కర్రీ వేసుకుంటే ఆ తర్వాత వేయచ్చులే దానికి మనం వేసేసుకుందాంలే అని అంటారు. మామూలుగా అందరితోటి జరిగేదే, ఫ్రెండ్స్గా మనం కూర్చున్నప్పుడు కూడా ఆడ తర్వాత తింటాడులేరని చెప్పేసి అది ఉంటుంది. కానీ దాన్ని జూమ్ చేసి చూసావా అది అసలు ఉంచకుండా ఎలా తినేసిందో అని, అది అసలు ఫుటేజ్ అవసరమే ఉండదు. కానీ అక్కడ ఏందనంటే వాళ్ళకి నీడ్ అది. ఎందుకనంటే ఆమెను బ్యాట్ చేయాలి, ఆమెను హౌస్ నుంచి పంపాలి అనేది జనంలోకి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళు తప్పు చేయడమే కాకుండా తప్పు చేశారు అని చెప్పేసి క్రియేట్ చేయడం కూడా బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది, హైలైట్ చేయడం కూడా. అలా కాకుండా ఎవరినైనా ఉంచాలి అని అనుకున్నారనుకో అసలు ఇంకా నీ అంత తోపు లేరు అన్నట్టుగానే వీకెండ్ నాగార్జున వచ్చి పొగుడుతుంటారు, అసలు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి పొగుడుతుంటారు, అబ్బాయి ఎంత మంచి పని చేసిందో అన్నట్టుగా ఇలా చేస్తుంటారు. అంటే ఫుటేజ్ అంటే అక్కడ రియాలిటీ షో కాబట్టి మనకు రియాలిటీలో ఎలా ఉంటామో అలాగే ఉంటుంటున్నారు. కానీ అందులో నుంచి ఆ రియాలిటీలో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది జనాలకి ఎలా పంపాలి అనేది మాత్రం బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏందని అంటే నిన్న జరిగిన టాస్క్ అది. ఆ టాస్క్లో కనుక మనం డైస్ రోపోకి నిలబడిన టాస్క్లో చూస్తే కనుక ముందు రోజు ఆ 2-3 రోజుల నుంచి కనుక మనం చూస్తుంటే అంటే 12వ వారంలో బయట నుంచి వచ్చి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి ఎప్పుడైతే నామినేట్ చేశారో ఆ నామినేషన్స్లో ఈ కన్నడ బ్యాచ్ గ్రూపిజం గురించి గట్టిగా ఎప్పుడైతే మాట్లాడారో ఇంకా గౌతమ్ కృష్ణకి 2 చేతులు కాకుండా 4 చేతులు వచ్చినట్టుగా అనిపించింది. ఎందుకనంటే అక్కడ గ్రూపిజం అని చెప్పేసి మొదటి నుంచి హౌస్లో వీళ్ళంతా గ్రూప్గా ఆడుతున్నారు అనేది క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మనం ఎంత వాదించుకున్నా డైరెక్ట్గా కాదు కనిపిస్తుంది అనేది మాత్రం అంటే ఇక్కడ తెలుగులోని కూడా గ్రూపు వీళ్ళ 3-4 గ్రూప్గా ఉండటం ఇదంతా. కానీ ఎంతవరకు ఉండాలి అంటే అక్కడ వాళ్ళ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పడానికి వాళ్ళకి సందర్భం దొరికింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు గేమ్ చూసిన వాళ్ళు ఒక కంటెస్టెంట్గానే కాకుండా మేము ఒక ఆడియన్గా చూస్తున్నాం గేమ్, మీది కనబడుతుంది మీది గ్రూప్ గేమ్
గేమ్ గా కనపడుతుంది అని చెప్పేసి ఒక్కటి కాదు, ఒకటో వారం నుంచి కూడా చెప్పుకుంటూ పోతే నిన్న జరిగిన టాస్క్ లో పృథ్వీని కాకుండా రోహిణి దాంట్లో యష్మి ఎస్గేయటం వరకు కూడా గ్రూప్ గేమ్ కింద కనపడుతుంది. ఆ ముందేమో ఆమె పృథ్వీ నన్ను అలా చేశాడు ఇలా చేశాడు, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, ఇంత మోసం చేసావు అని చెప్పేసి అని అన్నది. నెక్స్ట్ వెంటనే తన సందర్భం వచ్చినప్పటికీ పృథ్వీకి ఎలాగైతే మనకి అక్కడ క్లియర్ గా కనబడుతుంది. అంటే ఏదో ఒక సందర్భంలో అక్కడ వాళ్ళందరూ వాళ్ళ మొదటి నుంచి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏది జరిగినా వాళ్ళ గ్రూప్కి సంబంధించి జరుగుతుంది కాబట్టి గ్రూప్ గేమ్ అని. అయితే ఎప్పుడైతే వీళ్ళు బయట నుంచి వచ్చి చెప్పేసి వెళ్ళారో అప్పటి నుంచి నిజంగానే వాళ్ళ గ్రూప్గా ఆడినప్పుడు కోచింగ్ చేయడంలో తప్పలేదు గౌతమ్కి సంబంధించి. కానీ అక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు తప్పు చేస్తారు, వీళ్ళు ఎప్పుడు గ్రూప్ కడతారు అన్నట్టుగా కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుగా అయితే ప్రతి పాయింట్లోని అది అనిపించింది నిన్న. ఎగ్జాక్ట్ నిన్న జరిగిన ఆ టీషర్ట్స్ ఆ టాస్క్లోని కూడా కొంత యష్మికి సంబంధించి కొంత గ్రూప్ నుంచి బయటకు వద్దాము అన్న దాంట్లోనే వీళ్ళు ఉన్నారు. ఏదైతే ఈ 5 గ్రూప్ అని అంటున్నామో మనం, ఆ ప్రేరణ ఈమెకి సపోర్ట్ చేయడం ఇదంతా గ్రూప్ నుంచి బయటకు వస్తామని. ఎంత గ్రూప్ నుంచి బయటకు వస్తామన్నా ముందు నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఫ్రెండ్స్గా ఉన్నారు కాబట్టి అంత బయటకు రావు. నిఖిల్ పృథ్వీకి సపోర్ట్ చేయకుండా ఉండలేడు కదా. విష్ణుప్రియ అయితే ఇంకా నిఖిల్ కనీసం పృథ్వీకి ఏమో చెయ్యొచ్చేమో లాస్ట్ లో అలాంటి ఉన్నప్పుడు, కానీ విష్ణుప్రియ మాత్రం ప్రాణం పోయినా కూడా పృథ్వీకి వ్యతిరేకంగా ఆడదు కదా. సో అక్కడ ఏంటంటే ఇలా జరిగినప్పుడు వాళ్ళు గ్రూప్ గా ఆడుతున్నారు. గ్రూప్ గేమ్ వచ్చినప్పుడు గ్రూప్ గా ఆడటం అనేది కామన్. కానీ అక్కడ పృథ్వీలో కొంచెం అది కనిపించింది మనకి, ఏందో ఇలా ఖచ్చితంగా తప్పు చేస్తారేమో అన్న దాంట్లో మనకి అక్కడ క్లియర్ గా కనిపించింది. అలాంటి సందర్భంలో అలా ఉన్న పర్సన్ ని తీసుకుని వచ్చి బిగ్ బాస్ ఎంత మైండ్ గేమ్ ఆడతాడు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇతను గ్రూప్ గేమ్ అని అంటున్నాడు కాబట్టి అక్కడ టేస్టీ తేజ, ఇతను గ్రూప్ కి సంబంధించిన టేస్టీ తేజ, రోహిణి అక్కడ ఆ టాస్క్ లో ఉన్నారు కాబట్టి ఈయన సంచాలకుగా పెడితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, అప్పుడు హౌస్ లో రచ్చ అయితే ఉంటది కదా అని చెప్పేసి ఎప్పుడైనా బిగ్ బాస్ కి గొడవ కావాలన్నా, ఫుటేజ్ కావాలన్నా, టీఆర్పీ పెరగాలన్నా తీసుకొచ్చి యష్మి గౌడను పెడుతుంటారు సంచాలకుగా. ఆమెను పెడితే ఇంకా ఎలాగా గబ్బు పట్టిస్తుంది అన్న విషయం అతనికి తెలుసు. అందుకని ఇలాంటి సమయంలో అలాంటి పర్సన్ పెట్టాలన్నాడు. కానీ ఇక్కడ ఏంది, నా ముందు రోజు అసలు వాళ్ళు బొచ్చు బిగి చేతిలో పెట్టి అంత గొడవ అయ్యింది. అలా ఏది ఈ ఫేవరెటిజం మీద పృథ్వీకిని గౌతమ్కి మధ్యన. ఇంకా వీళ్ళకి 2 గ్రూపులు, అదొక రకమైన ఒక యుద్ధ వాతావరణం కిందే కనిపించింది మనకి. అలాంటి పర్సన్ ని తీసుకుని వచ్చి సంచాలకుగా పెట్టాడని అంటే అమ్మ ఏం స్కెచ్ చేసావు బిగ్ బాస్ అన్నట్టుగానే అనిపించింది. ఎందుకనంటే అక్కడ క్లియర్ గా గౌతమ్ అనేటోడు తన ముందు నుంచి వీళ్ళిద్దరూ చీఫ్ అవ్వలేదు, ఇక్కడ రోహిణి అవ్వలేదు, వీళ్ళు అవ్వలేదు, అటువైపు పృథ్వీ కూడా కాలేదు అక్కడ. సో ఇతను ఎవరికి సపోర్ట్ చేస్తాడు, ఇతను సంచాలక ఎవరి వైపు నిర్ణయం తీసుకుంటాడు అని అన్నప్పుడు గేమ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి వీడిని కనుక సంచాలకుగా పెడితే ఖచ్చితంగా పృథ్వీ గాని తీసేస్తాడు చూడండి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు చూడ మన ప్రేరణ అయితే ఇది గ్రూపిజం కదా అని చెప్పేసి గేమ్ మధ్యలో కూడా అన్నది. అంటే ఈ సంచాలకుగా పెడితే ఖచ్చితంగా గొడవలు అయితే గ్రూప్ గేమ్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి చేయరు కదా అని చెప్పేసి అని అనుకున్నాడు. బిగ్ బాస్ పెట్టింది కూడా అందుకే గౌతమ్ని, ఎందుకంటే అక్కడ వేరే పర్సన్ నిఖిల్ అసలు గేమ్ లో టాస్క్ లోనే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం రాలేదు అతనికి, అలాంటి పర్సన్ తీసుకొచ్చి పెట్టచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే గొడవ ఎవరితో అవుతుంది, ఎవడైతే గొడవను లేపుతున్నాడు, ఎవరైతే ఇది ఈ గ్రూపుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు వాన్నే పెడితే కదా అసలు ఆట ఉండేది, అసలు గొడవలు మొదలవుతాయని చెప్పేసి పెట్టాడు. కానీ ఇక్కడ ఏంటంటే గౌతమ్ ఎంత మెచ్యూర్డ్ మైండ్ తోటి ఆలోచించి ఆ డైస్ టాస్క్ లో, అంటే మనకి బిగ్ బాస్ తనకి ఫేవరెటిజం చూపిస్తాడు అని అనటానికి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏందని అంటే ఆ మనకి మీరు చూసిన గేమ్ లో మీకు ఏం కనిపించింది అక్కడ మెయిన్ ఎపిసోడ్ లో? జనరల్ గా అదే మామూలుగా వేసేసాడు, కాకపోతే ఆవిడ అనింది కదా ప్రేరణ కూడా అదే అనిపించింది చాలా మందికి. ఆ గేమ్ చూసిన తర్వాత ఫేవరెటిజం చూపిస్తున్నాడు గౌతమ్ అనేటట్టుగా వెళ్ళే దాంట్లో మన ఎడిటర్ మామ అలాగే బిగ్ బాస్ టీమ్ సక్సెస్ అయ్యారు అక్కడ. కానీ రియాలిటీలో ఏం జరిగింది అని అంటే గౌతమ్కి సంబంధించి ముందే అతను ఆ రోపుని అబ్జర్వ్ చేసి ఏదైతే మనకి టాస్క్ షీట్ ఏదైతే ఉందో 2-3 సార్లు చదివిన తర్వాత అతను ఏం చేశాడనంటే మొత్తం బిగ్ బాస్ ఏదైతే ఊహించాడో దానికి ఉల్టా జరిగేటట్టుగా అతను మైండ్ గేమ్ ఉపయోగించాడు అక్కడ. ఎలాగనంటే మొత్తం అతను ఆ డైస్ దాంట్లో మొత్తం 6 రోస్ ఉన్నాయి. ఉన్న వాళ్ళు ఆ రోపుకి ఉన్న వాళ్ళు మొత్తం కంటెస్టెంట్లు 5 మన చీఫ్ టాస్క్ లో ఉన్న వాళ్ళు 5 ఉన్నారు, ఈ 6 ఉన్నాయి.
అందుకని ఏం చేశారనంటే అందులో రెడ్ బ్లూ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఒక దాన్ని ఏంటంటే ఖాళీగా ఉంచేసి మిగతా 5 మీద 5 పేర్లు వాళ్ళ పేరుతోటి ఏదైతే వస్తుందో వాళ్ళ ఫస్ట్ లెటర్ని దాని మీద రాస్తానని చెప్పేసి వెళ్ళి ప్రేరణ అడుగుతాడు. నీ దగ్గర మరి రాయటానికి అక్కడ ఏమున్నది కదా, ఇక్కడ నెయిల్ పాలిష్ కలర్ ఉన్నది అని చెప్పేసి అడిగితే రోహిణి నా మంచి బెడ్ దగ్గర ఉన్నది అని చెప్పేసి అని అంటుంది. వెంటనే దాన్ని తెచ్చి దాంతో లైవ్ ఎపిసోడ్ ఇదంతా క్లియర్ గా చూపించారు. లెటర్స్ రాశాడు. ఇప్పుడు పృథ్వీ అంటే పి అని, విష్ణుప్రియ అంటే వి అని చెప్పేసి అలా. అది సరిపోకపోతే కొంతమందికి యష్మికి సంబంధించి తన స్టిక్కర్ పెట్టాడు, తను తీసుకొచ్చి బొట్టు స్టిక్కర్ అంటించాడు దానికి. ఈ స్టిక్కర్ పెడితే యష్మిది ఇలాగ ఒక ఆనవాళ్ళు అని. అంటే ఇతను ఇలా కావాలని వేసినప్పుడు రిపీటెడ్ గా మళ్ళీ రావచ్చు. ఇతను అక్కడ ఖచ్చితంగా ఆ గేమ్ పెట్టిందే ఇతను బయాస్డ్ గా చేస్తాడనే ఉద్దేశంతో చేశాడు. కానీ ఇతను ఏం చెప్పాడనంటే బిగ్ బాస్ ఇది పెట్టాడు, కాకపోతే నేను దీన్ని ఏం చేస్తున్నానంటే లక్ ఫేవర్ చేసే విధంగా నేను చేస్తున్నా దీన్ని. సో దీని మీద ఎవరి పేర్లు అయితే వస్తాయో మళ్ళీ వచ్చిందనంటే దాన్ని వేసిన వాళ్ళది మళ్ళీ వచ్చిందనంటే మళ్ళీ వెంటనే దాన్ని సెకండ్ టైం వేస్తాడు. అప్పుడు రానోళ్ళు ఉంటే వాళ్ళని గేమ్ నుంచి తప్పిందాము అనే ఉద్దేశంలో దాన్ని చేశాడు. అసలు ఆ డెసిషన్ తీసుకున్న వెంటనే హౌస్ లో అంత ముందు ఏమనుకున్నారంటే యష్మిని పృథ్వీని వీడు ఖచ్చితంగా నిన్నే తెస్తాడరా అని చెప్పేసి అనుకున్నాను. ఎప్పుడైతే గౌతమ్ చెప్పాడో ఇక్కడ నబీలు, యష్మి, పృథ్వీ వీళ్ళంతా కూడా ఇంకా షాక్ అయిపోయారు. ఇంకా అసలు అమ్మ వీడిది బుర్ర ఏం బుర్ర వీడిది అసలేని అని చెప్పేసి నబీల్ చెప్పడం అయితే అతను భలే ఆ స్లాంగ్ లో భలే చెప్తాడు, డిఫరెంట్ గా ఉంటది. అసలు ఆవిడది ఏం మైండ్, అసలు వాడిది బిగ్ బాస్ వీని ఇరికిందామని చెప్పేసి సంచాలకంగా పెడితే మొత్తం ఈయన గేమ్ తిప్పేసిండు అని చెప్పేసి అన్నాడు. అంటే అక్కడ అసలు ఆలోచన ఎలా వచ్చింది అన్నట్టుగానే అనిపిస్తుంటది. చాలా మంది అభిజిత్ తో పోల్చుతప్పుడు మనం కిడ్నాప్ చేద్దామని చెప్పేసి అని అన్నాడు. అభిజిత్ తో పోల్చుడు కూడా మాట్లాడారు. నిజంగా లైవ్ ఎపిసోడ్ లో చూసిన తర్వాత అబ్బా ఈ గౌతమ్ ఎంత ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పేసి అనిపించింది. మెయిన్ ఎపిసోడ్ లో చూసిన తర్వాత మొత్తం ఇదంతా లేపేశాడు. ఏం లేదు రివర్స్ మొత్తం అస్సలు మొత్తం లేపేసి. అదే మనం అనుకున్నది ఏంటంటే ఇంత ఇప్పుడు మనకి బయాస్డ్ గా ఉండకూడదని ఇంత పకడ్బందీగా అదే కదా. అసలు మైండ్ ఇప్పుడు అతను తీసుకున్న నిర్ణయంతో హౌస్ లో ఉన్న వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ ఫుటేజ్ చూసిన తర్వాత మనకి మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ లైవ్ ఎపిసోడ్ ఇది చూసిన తర్వాత. అంటే బిగ్ బాస్ ఒక పర్సన్ ని ముందుకు తీసుకువెళ్ళాలన్నా వెనక్కి తీసుకురావాలన్నా ఏం చేస్తాడు అని అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. అంటే మొత్తానికి అయితే కావాలని అయితే బిగ్ బాస్ కంటెంట్ కొంచెం నెగిటివ్ గానే క్రియేట్ చేశాడని అయితే కావాలనే కదా మనకి. ఎందుకనంటే లాస్ట్ టైం మనకి నిఖిల్ వీళ్ళు యష్మి కూడా ప్రేరణ ఉన్నప్పుడు ఆ టాస్క్ లో ఫిజికల్ అయినప్పుడు అందరూ కూడా నాగార్జున వస్తారు బేవచ్చంగా తిట్టేస్తారు అని అన్నప్పుడు భలే ఆడో నిఖిల్ అని చెప్పేసి ఇలా చప్పట్లు కొట్టి నీ వల్ల వాళ్ళు కూడా అయ్యారు అసలు నీకు హ్యాండ్స్ ఆఫ్ అన్నట్టుగా చప్పట్లు కొట్టి ఏంద్ర నాయన అని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు ఇదే పని గౌతమ్ చేసిన పనే గనక బిగ్ బాస్ వాళ్ళు ఎవరినైతే విన్నర్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ గౌతమ్ ఇక్కడ క్లియర్ గా మనకు తెలిసేది ఒకవేళ గౌతమ్ విన్నర్ చెయ్యాలి, గౌతమ్ కి అంటే వాళ్ళు విన్నర్ని చేయడం కాదు, ఒకవేళ ఆడియన్స్ ఓట్లు వస్తున్నప్పుడు మనకి బిగ్ బాస్ నుంచి కూడా ఎవరైతే ఆడియన్స్ విన్నర్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి మనం సపోర్ట్ గా ఉండాలి అని పాజిటివ్ ఫుటేజ్ ఇవ్వాలి అని అనుకున్నారని అంటే ఖచ్చితంగా దీనికి తీసుకొచ్చి ఈ ఎపిసోడ్ లో పెట్టేవారు. ఇదే పని ఒకవేళ నిఖిల్ చేశాడని అనుకుందాం, చూపించేవారు కదా ఇప్పుడు. ఎందుకంటే అక్కడేమో నెగిటివ్ అయ్యిందనే తను హోస్ట్ చేత పొగిడించారు పాజిటివ్ గా. ఇక్కడ ఏంటంటే ఫుల్ పాజిటివ్ అయ్యింది. అతని గేమ్ నిజంగానే ఒక్కసారి ఎక్కడికో రేంజ్ కో వెళ్ళిపోయారు ఆ ఫుటేజ్ కనుక పడితే. ఎందుకనంటే మనకి ఇక్కడ ఎందుకు ఆ ఫుటేజ్ చాలా కీలకమని అంటున్నామని అంటే ఇది 13వ వారం వచ్చేసింది. ఇప్పుడు టికెట్ ఫినాలే అయిపోయిన తర్వాత 14th 15th పెట్టి ఏం ఉండదు. ఇంకే మిగిలిన 5-6 కూర్చోవటం, ఫినాలే వీక్ లో వాళ్ళు వీడియోలు వేయటం, నీ జర్నీ వేయటము, బిగ్ బాస్ ఆహా ఓహో అని పొగడటము, వీళ్ళేమో ఒకరిని పట్టుకుని ఒకడు ఏడవటము, ఈ డ్రామాలన్నీ ఉంటాయి. ఈ డ్రామాలతోనే నడిపోతాయి. ఎటొచ్చి 12వ వారం 13వ వారం చాలా కీలకం అయిపోయింది గేమ్. ఇలాంటి టైంలోనే ఒక టఫ్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు గౌతమ్ గానీ నిఖిల్ గానీ ఇద్దరి మధ్యన టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇలాంటి ఫుటేజ్ చాలా కీలకమైనప్పుడు దాన్ని లేపేయడం అనేది అక్కడ క్లియర్ గా మనకి అంటే ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు, ఎవరిని గెలిపించాలి అని అనుకుంటున్నారు అనేది అక్కడ క్లియర్ గా మనకి తెలుస్తుంది. మరి సరే ఆ ఫుటేజ్ పక్కకు పెడితే మరి వీకెండ్ వచ్చేసింది కాబట్టి నాగార్జున గారు వస్తారు. మరి దీని గురించో ఈ టాస్క్ గురించో ఈ ఫేవరెట్స్ గురించో సరే ఏదైనా ఆ ప్లాన్ గురించి అసలు ఏమైనా మాట్లాడతారా? మరి ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఏ యాంగిల్ లో మాట్లాడతారు? అంటే ఖచ్చితంగా
ఆయన లాస్ట్ టైం కూడా లాస్ట్ సీజన్లో ఏంటంటే మనకి నటరాజ్ మాస్టర్ ఉన్నప్పుడు ఆమె తమిళనాడు నుంచి వచ్చింది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తమిళనాడుకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి బిందు మాధవ్ గురించి మాట్లాడినప్పుడు గట్టిగానే క్లాస్ స్పీకర్ ఆయన. అక్కడేంది ఇక్కడేంది మనం అంతా ఇండియన్స్, ఆల్ ఆర్ ఇండియన్స్ అని చెప్పేసి ఇలా మాట్లాడారు. ఇప్పుడు కూడా ఈ రెండు కన్నడ తెలుగు ఈ గ్రూప్ మధ్యలో అదే వెళ్ళిపోయింది, ఆయన దగ్గరికి వెళ్లకుండా ఉండదు. కాకపోతే ఎందుకు సెన్సిటివ్ మ్యాటర్ మీద మనం మాట్లాడడం ఎందుకు, దాన్ని పెద్ద చేసే విధంగా ఉంటది అని చెప్పేసి ఆగొచ్చు. కాకపోతే ఈ వారం ఏంటంటే ఆ గ్రూప్ ఏంది, ఏది ఫేవరెటిజం ఎందుకు అన్నట్టుగానే మాట్లాడతారు. ఈ పృథ్వీకి సంబంధించి అయితే ఖచ్చితంగానే డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాం మరి కనీసం. ఎందుకంటే అబ్బోచిపికి చేతిలో పెట్టి అది చేసే అది ఇస్తే ఏమో అక్కడ పృథ్వీ కాబట్టి ఏమో చెప్పలేము. ఎందుకనంటే లాస్ట్ టైమే అతను నబీల్ మీదకి కొట్టడానికి వెళ్ళినప్పుడు గాని, లేదనంటే దమ్మే లేదా నీకు దమ్ము లేదా అని చెప్పేసి ఇతన్ని టేస్టీ తేజ మీదకి వెళ్ళినప్పుడు గాని, నేను నీ మీదకి వస్తా మీరే వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప చెయ్యి అసలు అడ్డు పెట్టడానికి వీలు లేదు అన్నప్పుడు గాని, మిగతా విషయాల్లో కూడా అతను అగ్రెసివ్కి సంబంధించి మెయిన్ అసలు ముఖంలో ముఖం పెట్టి ఆ గుండెల మీదకి వెళ్ళి అలా వెనక్కి జరుగుతున్నాయి, ఇతను మీదకి వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారి కూడా అలా నబీల్తో జరిగిన గొడవ విషయంలో అసలు నాగార్జున ఎందుకు అడగలేదో ఇప్పుడు వరకు తెలియదు అది. ఆ తర్వాత టేస్టీ తేజకి సంబంధించి అసలు నీకు దమ్ము లేదా అని, ఎందుకంటే గ్రూప్ అది అక్కడ గొడవ అతనికి మధ్యలో ఇతను దూరాడు, వాళ్ళు గొడవ పడితే నువ్వు ఎందుకు దూరావు అని చెప్పేసి అడిగింది లేదు అసలు. ఇప్పుడు ఇక్కడ కూడా అతన్ని అప్పుడే హెచ్చరించుంటే గనక ఇంత మరి చేతిలో ఈ దాన్ని ఏమంటాం ఇంత వీధి రౌడీ లాగా ప్రవర్తించేది అయితే కాదు. అతన్ని ఒక రకంగా నాకు అది ఎంకరేజ్ చేస్తున్నారు, బిగ్ బాస్ టీమ్ అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు బొచ్చిపీకాడు కాబట్టి సరిపోయింది, అక్కడతో సరిపెట్టేచ్చు. ఇంకో వారం ఇంకోటి చేయొచ్చు. ఎందుకనంటే అతను నన్ను మించిన తోపు లేడు, నన్ను మించినోడు లేడు అని చెప్పేసి అతను ఫీల్ అవుతున్నాడు. అదే దాన్ని చూపించాడు. ఇక్కడ గౌతమ్ తప్పలేదనంటే గౌతమ్ కూడా అతన్ని రెట్టించాడు, కావాలని అతనితో గొడవ పడినట్టుగానే అనిపించింది అది. కానీ అక్కడ ఏం చేస్తున్నాము అనేది కూడా అక్కడ ఇప్పుడు మాట అన్నాడని మాట అనేటం రెచ్చిపోవడం అనేది కాకుండా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అతన్ని హెచ్చరిస్తాడు అని అనటం కూడా ఇక్కడ మనకి అంత, ఎందుకంటే అవతల ఎవరున్నారు అదే అక్కడ అవతల ఇదే పని గౌతమ్ చేశాడని అనుకుందాం, గౌతమ్ వేసాడు అని అనుకుందాం. ఇంకా నువ్వు ఇక్కడే ఉండండి, మీకు ఎక్కడి నుంచి కాదు చెప్పాల్సింది, నేను హౌస్ లోకి వచ్చి చెప్తానని చెప్పేసి డైరెక్ట్ హౌస్ లో పరిగెట్టుకుని వచ్చిన వస్తాడు లాగా. లేదంటే మణికంఠ లాంటి వాడు ఎవడో ఒకరు ఉండంటే ఈయన రియాక్షన్ వేరే ఉంటది. కానీ ఎప్పుడైతే అవతల కన్నడ ఈ బ్యాచ్ ఉన్నారో ఈయన రియాక్షన్స్ మారిపోతుంటాయి. విష్ణుప్రియ లేదంటే ఎవరన్నా ఉంటే ఈయన రియాక్షన్స్ ఆ డోస్ అనేది మొత్తం తగ్గిపోతుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే మరి పృథ్వీ ఇలా గౌతమ్ ఇలా చేసినప్పుడు ఏదైతే మనకి ఆ టాస్క్లో సంచాలక్గా సంబంధించి ఆ టాస్క్లో మంచిగా చేశాడు అని చెప్పేసి మొత్తం లైవ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ అనిపించింది. కానీ ఈయన క్వశ్చన్ చేస్తారా లేదా అని అంటే ఒకవేళ ఇతను క్వశ్చన్ చేశారే అని అనుకుందాం, అప్పుడు నిజంగా గౌతమ్ నువ్వు అసలు నీ మైండ్కి అసలు సలాం అని చెప్పేసి ఏదన్నా అని అన్నారని అనుకో, అక్కడ బిగ్ బాస్ టీం తప్పు చేసినట్టు అవుతుంది. ఫుటేజ్ చూపించకుండా నువ్వు ఎవరా పోతున్నారా అసలు నీకు సిగ్గుందన్నట్టుగా అడుగుతారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావని అంటే మనకి ఎప్పుడు కూడా లైవ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అన్న దాని మీద హోస్ట్ అనే అతను మాట్లాడు. ఫైనల్ గా మనకి ఫుటేజ్ 1 hour ఫుటేజ్ లో మనకి ఏదైతే చూపించారో దాని గురించే మాట్లాడుతుంటారు. నిజంగా ఇది ప్రశంసించాల్సిన విషయం, ఒకవేళ ప్రశంసిస్తే మంచిదే. కానీ ఇప్పుడు అసలు లైవ్ ఎపిసోడ్ లో చూపించింది మెయిన్ ఎపిసోడ్ లోనే లేపేసి ఇప్పుడు నాగార్జున వచ్చేసి అప్పుడు నువ్వు అద్భుతంగా ఆడావంటే ఏం అద్భుతం చూడడం ఏమంటారు, ఏం అద్భుతంగా ఆడావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నిజంగా అంత అద్భుతంగా ఆడితే, నిజంగా అతను మైండ్ గేమ్ ఆడితే, నిజంగా గేమ్ తల తిప్పేస్తే నువ్వు ఫుటేజ్ ఎందుకు వేయలేదు అని చెప్పేసి జనం క్వశ్చన్ చేసే అవకాశం. కాబట్టి ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి అసలు దాని గురించి మాట్లాడే అవకాశం ఉండదు. కానీ వీళ్ళ గొడవ గురించి అయితే మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. అది ఆ విషయంలో మాత్రం మాట్లాడితే గనక కొంచెం హోస్ట్ గా కొంచెం అతను, ఎందుకంటే ఇప్పుడు కంటెస్టెంట్లు అందరూ సెట్ అయిపోయారు. ఈ వారం గేమ్ చూస్తే మనకి ప్రతి రోజు కూడా ఒక హై మూమెంట్ కనిపించింది మనకి. ప్రతి రోజు మనకి వాళ్ళ వచ్చి నామినేషన్స్ దగ్గర నుంచి నిన్న రోహిణి చీఫ్ అయిన దగ్గర నుంచి కూడా ఒక గూస్ బంప్స్ లాంటి మనకి మూమెంట్స్ కనిపించినాయి మనకి. సో అలాంటప్పుడు ఈయన కూడా హోస్టింగ్ కూడా అబ్బా ఈయన చేశాడు రా అని అంటే
మనకి ఇలాంటి విషయాలు మాట్లాడితే బాగుంటుంది. లేదనంటే ప్రతి వారం లాగే వచ్చి నువ్వు ఏది ఆదివారం ఎలాగ మనకి అష్టాసింహ, కర్రాబెల్ల, అంతాక్షరి, తర్వాత విష్ణు భజన వీటితో సరిపోతుంది. కనీసం సాటర్డేలోనైనా ఈయన ఇలా కొంచెం మాట్లాడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. మరి ఈ వారంతో ఆయన హోస్టింగ్ ఏమైనా మారుతుందేమో చూద్దాం. అంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్న వీక్ మొత్తంలో మరి వీకెండ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో మొత్తానికైతే గొడవ గురించి అయితే టాపిక్ వస్తుందని అయితే ఆఫ్ కోర్స్ మనకి తెలుస్తుంది. కాకపోతే సరే గౌతమ్ ని మెచ్చుకుంటారా అంటే మళ్ళీ ఇంకో అభిజిత్ అయిపోతాడేమో, మరి ఆపేస్తారేమో చూడాలి. ఇక నాగార్జున గారు ఏం మాట్లాడతారు, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.